ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, అందరు బాగున్నారా? ఉదయం లేచారా? 5 నుంచి 6 చక్కటి ప్రార్థన దేవుని వాగ్దానం వింటూ ఉన్నారా? పాస్టర్ ప్రవీణ్ అని యూట్యూబ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన దేవుని యొక్క పని, మరి మీరు ప్రభు పనిలో పరిచర్యలో మేము ఏది చేస్తున్నామనేది మీ ఎదుటికి వస్తుంది. రెండో విషయం, మీరు ఎంతమంది ఈ వాగ్దానం వింటూ ఉన్నారు అందరూ వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన యొక్క మినిస్ట్రీలో ఉన్న ప్రతి ప్రోగ్రాం మొన్నటి వరకు అరకయ్యాయి. మరి మేము వచ్చాము అద్భుతంగా. నిన్న ఫ్రైడే, ఈరోజు సాటర్డే, శనివారం బెల్లంపల్లిలో సువార్త సభ. ఎవరు బెల్లంపల్లికి వచ్చినా ఉచితంగా అకామిడేషన్, భోజనం, చక్కటి వర్షిప్, ప్రేయర్, వాక్యం ఉంటుంది. కాబట్టి శనివారం ఆదివారం పాల్గొని వెళ్ళొచ్చు. రెండో విషయం ఏంటంటే, దేవుడు మనందరినీ ప్రేమించి మనకి ఏది చేసినా మేలు కొరకు చేసే దేవుడు, మనల్ని ప్రేమించే దేవుడు. ఇంకా యేసు ప్రభుని సొంత రక్షకుడు అంగీకరించిన వారు, యేసు ఎరగని వారు ఉంటే ఇదే రక్షణ దినం. యేసు నీ కొరకు మరణించాడు, ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, ఆయన చనిపోయి తిరిగి లేచాడు, మరలా పరలోకానికి వెళ్ళి రాబోతున్నాడు. యేసుని నమ్మితే నిత్య జీవం, పరలోకం, పాపక్షమాపణ. రెండో విషయం, మీరు ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో, మరి అప్పులు, ఆర్థిక సమస్యలు, కుటుంబ పోరాటాలు, ఏమీ సాధించలేని స్థితిలో మీరు ఉన్నట్లయితే ధైర్యం తెచ్చుకోండి. దేవుడు మీ పక్షమై కృప చూపి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈరోజు మరి ఈ చక్కటి వాగ్దానం మీరందరూ ఎదురు చూస్తున్నారు. ఉదయకాల వాగ్దానం కోసం నేను కూడా చదువుతున్నాను. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వచనం 2వ మాట దేవుడు మనకిస్తున్న చక్కటి వాగ్దానం అన్నమాట. చదువుకుందాం. మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకై మీకు సామర్థ్యము కలుగజేయవాడు ఆయనే. దేవుడట ఒక ప్రాజెక్టు మనం సక్సెస్ కావాలన్నా, ఒక ఆత్మీయత సంపాదించుకోవాలన్నా, ఒక భాగ్యము సంపాదించుకోవాలన్నా సామర్థ్యము కలుగజేయవాడు. అంటే ఆ విధమైనటువంటి పట్టును, ఆ శక్తిని కలుగజేసే దేవుడు. చాలాసార్లు అనుకుంటాం కదా, మనం ఫెయిల్ అయిపోతున్నాం, ఇది చేయలేకపోతున్నాం, అది చేయలేకపోతున్నాం. స్కిల్ ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, బలం ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు. కానీ అంటే కొన్నిసార్లు మనం చేయాల్సినవి రెండోదిగా భాగ్యం, అంటే డబ్బు, ఈ లోకపరంగా కాదు, ఆత్మ సంబంధంగాను ఆర్థిక సంబంధంగాను అది సంపాదించుకోవాలంటే సామర్థ్యం కలుగజేసేవాడు దేవుడట. అంటే ఒక వ్యక్తిగత జీవితాన్ని బ్లెస్ చేసేవాడు, ఫ్యామిలీ దీవించేవాడు, ఒక వ్యక్తి పైకి రావటానికి సామర్థ్యం కలుగజేసేవాడు, ఒక మినిస్ట్రీ పైకి రావటానికి ఆ కృపని సామర్థ్యం ఇచ్చేవాడు దేవుడే అంట. అంతే అండి, దేవుడే. అందుకనే మన జీవితంలో మనం పైకెత్తాలంటే దేవుడే, మనం ఉన్నత స్థానంలోకి వెళ్ళాలంటే దేవుడే, మనం ఏదన్నా సాధించాలంటే దేవుడే. నీకు సామర్థ్యం కలుగజేయవాడు ఆయన. అన్నిటిలో కూడా సక్సెస్ అవ్వటానికి, విజయం పొందుటకు, ఆశీర్వదించబట్టకు నీకు సామర్థ్యం కలుగజేయవాడు ఆయనే. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ఇక ఆయనే మనకిస్తున్నాడు. కాబట్టి మనం ఏమందాం, నా వల్ల కాదు ప్రభా. ఏదైనా నువ్వు ఈరోజు పేదరికంలో ఉన్నావా, ఆత్మీయ పేదరికంలో ఉన్నావా, నిన్ను ఉన్నతంగా ఎదుగుటకు కూడా నీకు ఆ సామర్థ్యం ఇస్తాడు. చాలామంది మమ్మల్ని అంటారు, ఎంత కష్టపడుతున్నారు పరిచర్య. నిజమండి, మేం కాదు, మాకు ఆ సామర్థ్యాన్ని కలుగజేస్తున్నాడు దేవుడు, మమ్మల్ని అట్లా నడిపిస్తున్నాడు ఆయన. అందుకే మేము పరిగెత్తగలుగుతున్నాం, అందుకే చేయగలుగుతున్నాం, అందుకే ముందు నిలబడగలుగుతున్నాం. లేకపోతే మేమెంత అంటే మేము మీలాంటి వాళ్ళం. కాబట్టి ఉదయం మనందరికీ అన్నిటిలో విజయం పొందుటకు, వింటున్నారా, అన్నిటినీ సంపాదించుటకు, అన్నిట్లో బ్లెస్ అవ్వడానికి సామర్థ్యం కలిగజేసే దేవుడే మన దేవుడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ఇక నీ లైఫ్లో దేని మీద ఆధారపడు, ఆయన శక్తి మీద ఆధారపడు, ఆయన బాహుబలం మీద ఆధారపడు, ఆయన కృప మీద ఆధారపడు. ఖచ్చితంగా నీ జీవితాన్ని దేవుడు దీవిస్తాడు. కాబట్టి నువ్వు విజయం పొందుటకు సామర్థ్యం కలిగజేయవాడను నేనే. ఈరోజు వాగ్దానం, నువ్వు విజయం పొందుటకు సామర్థ్యం కలిగజేయవాడను నేను. ధైర్యం తెచ్చుకోండి, మాట పట్టుకొని ప్రార్థన చేయండి, దేవుని స్తుతించండి, దేవుని నామాన్ని కీర్తించండి. మరీ ముఖ్యంగా ఈ దినము నుంచి ఈ వాక్యం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి, అందరికీ తెలియచేయండి. మరి దేవుడు నాకు ఇంత శక్తిని ఇచ్చేవాడు ఈయనే, కాబట్టి నేను ఆయనతోనే గట్టిగా ఉంటానని నమ్మకంగా ముందుకు సాగండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఉన్నతంగా లేవనెత్తబోతున్నాడు. అందరం దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. దానికంటే ముందుగా కూడా శ్రీకాకుళం 27-30 వరకు మీటింగ్స్ అన్నాం కదండి, కొంచెం అది క్యాన్సిల్ అయింది. ఎందుకు అంటే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు, అద్భుతంగా అక్కడ అంటే గ్రౌండ్ పర్మిషన్ దొరికింది. కానీ అక్కడ దైవజనులు కూడా చాలా యూనిటీ కష్టపడి ఈ మీటింగ్స్ని వారి పాపం ప్రయాసపడి ముందుకు తీసుకెళ్తున్నారండి. కానీ అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వారు అంటే కొన్ని
పరిస్థితులు బాగాలేవు కాబట్టి మొన్న ఎలక్షన్స్ అయినాయి కాబట్టి మీకు ఆ పర్మిషన్ ఇవ్వడానికి కొంచెం టైం తీసుకుంటామని చెప్పారు. కాబట్టి గవర్నమెంట్ కూడా మనం ఒబే కావాలి కాబట్టి ఆ మీటింగ్ క్యాన్సిల్ చేయటం, గ్రౌండ్ మార్చ్ కూడా క్యాన్సిల్ చేయటం జరిగింది. ఇది గమనించండి. రెండవదిగా ఈ వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి. శనివారం సాయంత్రం, ఆదివారం ప్రొద్దున బెల్లంపల్లి, ప్రామిస్ ల్యాండ్ హైతనగర్ దగ్గర, హైదరాబాద్ ప్రామిస్ ల్యాండ్లో 3 ఆరాధనలు మీరు రావచ్చు, పాలు పొందొచ్చు. అందరం దేవుని థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు. రక్షణ లేని బిడ్డలకు రక్షణ, పాప క్షమాపణ, రోగ వ్యాధులతో ఉన్న వారికి విడుదల, అప్పుల భారం, ఆర్థిక భారం, మానసిక ఒత్తిడి, కుటుంబ పోరాటాలు, నా తండ్రి కోర్టు కేసులు, బంధకముల నుంచి వారికి విడుదల దయచేయండి. రోగ వ్యాధి బాధ, ఇరుకు ఇబ్బంది, నిద్రలేమి, శరీర బలహీనత, మానసిక ఒత్తిళ్ళు, ఆపరేషన్స్ దాకా వెళ్ళినవి కూడా క్యాన్సిల్ అయ్యి అద్భుతాలు జరగాల ప్రభా. ఏ కుటుంబం విడిపోయిందో కట్టబడాలి, ఏ కుటుంబంలో శోధకుడన్నా తొలగాలి, ఏ ఇంట్లో అపవాది శోధన ఉందో బలహీనమైపోవాలి. ఈ ఉదయకాల ప్రార్థనలు ప్రతి గృహానికి విడుదల, ఇతర దేశాలకు వెళ్ళటానికి అయ్యా మా ప్రియులందరికీ వెళ్ళేవారికి సామర్థ్యాన్ని, శక్తిని, వీసా పర్మిషన్ అన్నింటినీ మీరు దయచేయండి. ఎవరు పైకి ఎదగాలన్న వారికి సామర్థ్యం, భాగ్యము సంపాదించుకున్న సామర్థ్యం, అన్ని విషయాల్లో అట్టి కృప దయచేయండి తండ్రి. ఈరోజు మ్యారేజ్ డే బిడ్డలు ఈ సంవత్సరమైన ఆశీర్వాదకరంగా వారు దీవించబట్టుకు నీ కృప తోడుగుంచండి. బర్త్డే వారిని దీవించి ప్రభా, బిడ్డలు గొప్పవారు ఉన్నట్టుకు ఈ సంవత్సరం మీరు ఆశీర్వదించి మా అందరికీ తోడు కల్వరి మినిస్ట్రీ మీద నీ కృప అధికంగా ఉంచి అయ్యా తండ్రి, ఇక్కడ శ్రీకాకుళం సభలు క్యాన్సిల్ అయ్యాయి కానీ నీ చిత్తానుసారంగా దినాల్లో నడిపించండి. మా ప్రియ బిడ్డలు ఎంతమంది వాగ్దానాలు రిసీవ్ చేసుకుంటున్నారు నాయన, ప్రతి ఒక్కరి పట్ల మీరు దీవెనలని, శుభములని కలుగజేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయకాలం దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. అద్భుతంగా శనివారం బెల్లంపల్లి సభ, ఎవరు వచ్చినా చక్కటి సువార్త ఉజ్జీవం. మీరు ఏ బంధకాలతో వచ్చిన బెల్లంపల్లి విశాలమైన ప్రాంగణం, పరిచర్య, ఉచితంగా భోజనాలు, అద్భుతమైన ఆరాధన, శక్తి కలిగిన ప్రార్థనలు జరుగుతాయి. పాలు పొంది ఆదివారం మొదటి ఆరాధన వచ్చిండే వెళ్ళొచ్చు. రెండవదిగా కల్వరి ప్రామిస్ ల్యాండ్ హైతనగర్ దగ్గర హైదరాబాద్ 3 ఆరాధనలు 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5 నుంచి 8:30 వేల ప్రజలు ప్రభుని వెతుక్కుంటూ వచ్చి రక్షణ విడుదల పొందుతున్నారు, పాలు పొందొచ్చు. మూడవదిగా దేవుని బిడ్డలారా, మన యూట్యూబ్లో చక్కటి మంచి మెసేజ్ సాక్ష్యాలు పెడుతున్నాం, అందరూ చూడండి. మొన్ననే దైవజనుడు పాడినటువంటి పాటని, నీ సేవలో నన్ను వాడుకు, అద్భుతమైనటువంటి పాట. దేవుడు మనకిచ్చిన ప్రత్యక్షత, ప్రభు చక్కటి ఆ పాట ద్వారా మీ జీవితాలను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి ఆ పాట వినండి, అందరికీ షేర్ చేయండి. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.